జిల్లాలోని ఆ నియోజకవర్గ రాజకీయాల్లో వారసుడి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. 2029 ఎన్నికల్లో అధిష్టానం ఓకే అంటే తన చిన్న కొడుకే ఎమ్మెల్యే అభ్యర్థి కేడర్ ముందే అనౌన్స్ చేశారు మాజీ డిప్యూటీ సీఎం. వచ్చే ఎన్నికల్లో తనయుడి కోసం ఇప్పటి నుంచి ఆ నేత ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఎవరా వారసుడు? వాట్స్ ది స్టోరీ? శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట అంటే గుర్తుకొచ్చేది ధర్మాన కుటుంబం. ఎందుకంటే ధర్మాన కుటుంబానికి అది సొంత నియోజకవర్గం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 1989, 1999 ఎన్నికల్లో 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన శ్రీకాకుళానికి షిఫ్ట్ అయ్యారు. ప్రసాదరావు స్థానంలో ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాసు నరసన్నపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. నరసన్నపేట నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు కృష్ణదాస్. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచారు. జగన్ కి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో తన సోదరుడు రామదాసుపై గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అదే రమణమూర్తిపై గెలుపొందారు. 2024లో మళ్లీ ఓడిపోయారు. నరసన్నపేట నుంచి మొత్తం 4 సార్లు ధర్మాన కృష్ణదాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నమ్మకమైన వ్యక్తిగా ఉండడంతో 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాతో పాటు రెవెన్యూ శాఖ మంత్రిని చేశారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ పగ్గాలను కూడా ఆయనకే అప్పజెబుతూ వస్తున్నారు. అయితే ఈసారి నరసన్నపేట నియోజకవర్గం నుంచి తన చిన్న కుమారుడు కృష్ణ చైతన్యను దింపే ఆలోచనలో ఉన్నారు కృష్ణదాస్. దానికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నియోజకవర్గ క్యాడర్కి దీనిపై స్పష్టత ఇచ్చేశారు. ఇటీవల నరసన్నపేటలో పార్టీ శ్రేణులతో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం సన్నాహక సమావేశంలో తన మనసులోని మాటను బయటపెట్టారు ధర్మాన కృష్ణదాస్. వచ్చే ఎన్నికల్లో వారసుని పోటీకి దించాలనుకుంటున్న జగన్ నిర్ణయమే తరువాయి అని చెప్పేశారు ధర్మాన కృష్ణదాస్. కృష్ణ చైతన్య అభ్యర్థి అయినా పార్టీకి క్యాడర్కి తానెప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు. కృష్ణదాస్ తనయుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం పోలాకి మండలం జెడ్పీటీసీగా ఉన్నారు. యువకుడైన కృష్ణ చైతన్య తండ్రికి రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లోని కృష్ణ చైతన్యను నరసన్నపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించాలనుకున్నారు కృష్ణదాస్. తన మనసులోని మాటను అధినేత ముందు ఉంచారు. అయితే ఈసారికి కృష్ణదాస్నే పోటీలో ఉండాలని అధినేత చెప్పడంతో చేసేది లేక తానే ఎన్నికల్లో నిలబడ్డారు. దీంతో రానున్న ఎన్నికల్లో అయినా తనయుణ్ణి తెరపైకి తేవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ కి ముక్కుసూటి మనిషిగా, సౌమ్యుడిగా పేరుంది. కానీ కృష్ణ చైతన్య నాయకత్వం విషయంలో మాత్రం పార్టీ శ్రేణులో భిన్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా దిగువ స్థాయి క్యాడర్ కి కృష్ణ చైతన్యకి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించారు కృష్ణ చైతన్య. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కింది స్థాయి కార్యకర్తలకు దగ్గర కాలేకపోయారు. మీడియా రిలేషన్స్ లోనూ వీక్ అనే అభిప్రాయం ఉంది. కృష్ణ చైతన్య వ్యవహార శైలి నచ్చకే ఎన్నికల ముందు జలుమూరు, సారవకోట మండలాలు వైసీపీ నాయకులు కొందరు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. అధికారంలో ఉండగా నియోజకవర్గంలో కృష్ణ చైతన్య కనుసన్నల్లో ఇసుక అక్రమ దందాలు నడిచాయన్న ఆరోపణలున్నాయి. దీంతో కృష్ణ చైతన్య భవిష్యత్తు రాజకీయాలపై కొంత సొంత క్యాడర్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాన కుటుంబ వారసుడిగా కృష్ణ చైతన్య కింది స్థాయి క్యాడర్ని మెప్పించి ఎలా దగ్గరవుతారు? భవిష్యత్తు రాజకీయాలను ఎలా నడిపిస్తారో చూడాల్సి ఉంది.